అన్ని ఒకటి నాలుగు 9 లగ్గలు చేసుకుంది ఏ ఊరికి చేసిందో అన్ని చెప్పండి నేను. నీకు ఎన్నిసార్లు చెప్పినా 9 మంది లగ్గాలు చేసుకుంటే మనకు అవసరం లేదని చిలక చెప్పినా నీకు అవసరం వచ్చింది. నువ్వు ఒకటి నాకు 10 పుట్టించినా, నువ్వు ఎందుకు 10 పుట్టిస్తున్నా? ఒకటి 10 ఏం ముట్టించినా నీకు? మొత్తం నీకు ఏం తక్కువ చేసిన నేను? నాకేమైనా పక్షపాతం ఉందా? నాకేం వంకుంది చెప్పు. నా వంక చూయించు, నా తప్పేమిందో చూయించు, నా క్యారెక్టర్ నేను వయసులో మాట్లాడినా నేనేమన్నా తప్పక నీకేమన్నా నేను అది చేసిన? నేను ఈ వయసులో నువ్వు దగ్గర అయిపోయినాక నేను ఇంకో వాళ్ళు చెప్పు, మరి ఏడుకోవాలి చెప్పు. అయితే ఎన్ని రోజులు కావటాలి? నేను ఎన్ని రోజులు దగ్గర రాకుండా నువ్వు ఉన్నావు? ఎన్ని రోజులు? 5 సంవత్సరాలు చిన్న పెట్టినాక ఏడాది అర్థం నుంచి నేను ఇమానంగా చెప్తున్నా. మరి నువ్వు ఎన్ని వేయించినా ఏది చేయలేను నిన్ను. ఓకే, మరి చూసారు కదా స్వామి, సిగ్గు ఎగ్గు లేకుండా వయసులో ఉన్న నన్ను నువ్వు దగ్గరికి రానిలేదు కాబట్టి 10 మందిని మార్చే రజిత లాంటిదైతే నాకు అందిస్తుంది కాబట్టి వెళ్ళాను అని చెప్పి పచ్చిగా చెప్పాడంటే ఇక ఈ సమాజం తలదించుకోవాల్సింది. ఈరోజు తార లాంటి భార్యలు ఎంత ఒద్దికగా ఉన్నా, భార్యగా తమ బాధ్యతల్ని నెరవేరుస్తున్నా కూడా భర్తలు ఇలా కుంటి సాకులు చూపించి మరి గత్తలు తెచ్చుకుంటే ఆ భార్యలు ఏం చేయాలి? ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలంటే డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు, లాయర్ వెంకటేశ్వర గారు రావాలి. ఇద్దరు అమ్మాయిల వయసు చాలా తక్కువ. ఇక్కడ చిన్న వయసులోనే భర్తలు మార్చుకుంటూ పోయింది. అలాగే ఈ రోజు తన జీవితాన్ని ఒక అక్రమ సంబంధంతో కొనసాగిస్తూ అదే పెళ్ళని భ్రమలో ఈ అమ్మాయి బతుకుతుంది. పిల్లలతో భర్త ఎదురుగా తప్పు చేస్తున్నా కూడా ఆ తప్పుని సరిదిద్దలేక పోలీస్ స్టేషన్లకి, పెద్దవాళ్ళకి, అందరికీ చెప్పుకొని ఇక మారడు అని చివరికి మన దగ్గరకు వచ్చింది. ఈ సమస్యకు పరిష్కారమే. తారా పరిస్థితి చూస్తే మేడం, చాలా సందర్భాల్లో చూసేటటువంటి ఆడవాళ్ళు అంటే ఇంత పోరాటం చేసిన తర్వాత కూడా ఇంత గుండె ధైర్యంతో మాట్లాడేటటువంటి అవకాశం ఉండదు. చాలా విసిగి వేసారిపోతారు. పోలీస్ స్టేషన్లు లేదంటే పంచాయతీలు ఇలాంటి వాటికి అన్ని తిరిగి 7 సంవత్సరాల పాటు ఎక్కడ సాయం దొరక్క ఇంకేమీ చేయలేనటువంటి ఒక దిక్కుతోచినటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. కానీ తారా మాత్రం ఈరోజు తన పోరాట పట్టుమని చూపెడుతుంది. తను అడిగేటటువంటి చాలా ప్రశ్నలకి ఇటువైపు ఉన్న రజిత కానీ అటువైపు ఉన్న స్వామి కానీ సమాధానం చెప్పలేనటువంటి విధంగా తను ప్రశ్నలు అనేటటువంటి సంధించడం జరుగుతుంది మేడం. తను చెప్పినటువంటి కథ ఇందాక చాలా వరకు చెప్పిన తర్వాత మనకు ఒకటైతే మాత్రం ఖచ్చితంగా అర్థమైంది. ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పోరాడిన తార ఇప్పటికీ కూడా భర్తను ఏమంటుంది అంటే కనుక, నాకు తెలియదు మేడం, నన్ను బాగా ప్రేమిస్తాడు, నన్ను బాగా చూసుకుంటాడు, నన్ను చూడకపోతే ఉండలేడు, అయినా కానీ ఆ అమ్మాయి మీద వెళ్తూ ఉంటాడు, బహుశా అది అట్రాక్షన్ అయి ఉండొచ్చు, లేదంటే ఇన్ఫాక్చుయేషన్ అయి ఉండొచ్చు, ఇప్పటికీ కూడా నాతో అతను చూపెట్టేటటువంటిదే అసలైనటువంటి ప్రేమ అనే భావనలోనే తను ఉంది. బహుశా ఈ విధంగా చూడకుండా ఉంటే కనుక ఈ సమస్యకి ఇంకో పరిష్కారం వచ్చేదేమో అనేటటువంటి భావన నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రజితకి ఎంతమంది ఉన్నారమ్మా అంటే కనుక 3 పెళ్లిళ్ళు అయినాయి, 6 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, మొత్తం 90 ఉన్నారు అని ఎంత ధైర్యంగా చెప్పినటువంటి తార అదే భర్త గురించి మాట్లాడమ్మా అంటే కనుక ఆ అమ్మాయి ఒకటి ఉందండి, మధ్యలో మేనగాళ్ళు వరుస అయ్యేటటువంటి ఒక అమ్మాయి ఉందండి, తర్వాత రజిత ఉందండి, ఈ మధ్యలో ఎవరన్నా ఉన్నారా అంటే కనుక ఈ మధ్యలో ఎవరెవరో ఏదో చెప్పేవారు కానీ నా కళ్ళతో నేను చూడకపోతే నమ్మనండి అన్నట్టు. మరి అదే తారని మనం ఏమని అడుగుతావంటే కనుక, మరి ఇక్కడ ఉన్న 6గురిని నువ్వు చూసావా అమ్మా? మరి చూడటం వల్ల నువ్వు 90 ఉన్నారు అని చెప్తున్నావా? మరి ఇక్కడ చూడనటువంటి వాళ్ళు ఉన్నారని ఎలా అంటున్నావు, అక్కడ చూడనటువంటి వాళ్ళు లేరు అని ఎలా అంటున్నావు అనేటటువంటి ప్రశ్న ఇక్కడ సంధించడం జరుగుతుంది. రజిత అనేటటువంటి అమ్మాయి ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పనులు చేసింది, ఎంతమందిని ఆ అమ్మాయి జీవితంలో ప్రవేశించారు, ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి అనేటటువంటి అంశం ఆ అమ్మాయి వైపు మనం వేలెత్తి ఎలా అయితే నిలదీస్తున్నామో ఇక్కడ భర్త వైపు కూడా ఆ కన్ను అనేటటువంటిది ఉండటం ఇంపార్టెంట్. అదే విధంగా అతన్ని కూడా ప్రశ్నలు సంధించడం అన్నది ఇంపార్టెంట్. ఏ లెక్క అయితే కనుక పరాయి స్త్రీ మీద మనం లెక్క చూపెడుతున్నామో అదే లెక్క కూడా భర్తకు కూడా వర్తిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ చూపెట్టేటటువంటి ఇద్దరు కూడా ఈ చేసినటువంటి తప్పులో సరి సమానులు. ముఖ్యంగా ఈరోజు
మాట్లాడుకోవాల్సింది ఎవరైనా ఇక్కడ ఉన్నారు అంటే కనుక అది రజిత గురించే మాట్లాడుకోవాల్సింది. ప్రతి మనిషి తప్పు చేస్తారు, అలాగే రజిత కూడా తప్పు చేసింది. కానీ ప్రతి మనిషి చేసేటటువంటి తప్పు వెనకాతలో ఒక సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అది కూడా రజిత విషయంలో నిజమైంది. రజిత వయసు పెళ్ళయ్యేటప్పటికి 10th స్టాండర్డ్ చదువుతుంది, దగ్గర దగ్గర 15 సంవత్సరాలు. తల్లిదండ్రులు వెనక ముందు చూడకుండా ప్రతి సందర్భంలో మనం చూసినట్టుగానే ఒక తొందరపాటు పెళ్లి అనేటటువంటిది చేశారు. అంటే హెల్త్ రీత్యా కొన్ని ఎంక్వైరీలు కానీ ఎటువంటి వ్యక్తి అనేటటువంటిది వాళ్ళు పూర్తి స్థాయిలో చేయలేదు. అది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక విచిత్రమైనటువంటిది కానీ లేదంటే ఒక కీలకమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకమ్మా నీ తల్లిదండ్రులు 10th స్టాండర్డ్లో చక్కగా చదువుతున్నటువంటి ఆడపిల్లని ఎందుకు పెళ్లి చేశారు అంటే కనుక ఇంతకుముందు మన బతుకు చెట్కా బండి మీద చూసినటువంటి కారణాన్ని ఈరోజు రజిత చూపెట్టట్లేదు. నన్ను కనేటటువంటి టైంకి నా తల్లిదండ్రుల వయసు దగ్గర దగ్గర 45 సంవత్సరాల పైనండి. నా పెళ్ళయ్యే టైంకి వాళ్ళు ఇద్దరు వయసు కూడా దగ్గర దగ్గర 55-60 సంవత్సరాలు దగ్గర దగ్గర ఉన్నారు. సో వాళ్ళు వయసు మీద పడుతుంది, వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్తున్నారు అనేటటువంటి తొందరపాటుతో నేను ఏకైక కూతుర్ని వాళ్ళకి, నాకు అన్నదమ్ములు కానీ అప్పచెల్లు కానీ ఎవరు లేరు. సో వాళ్ళ వయసు మీద పడుతుంది కాబట్టి ఇక్కడ పెళ్లి చేయాలనేటటువంటి ఉద్దేశంతో తొందరపడి పెళ్లి చేశారు. ఆ పెళ్లి కాస్త 6 నెలల లోపే అది ఆగిపోయింది, అతను చనిపోవటం జరిగింది. అక్కడికి 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఇంకా వయసు మీద పడినటువంటి నా తల్లిదండ్రులు మళ్ళీ ఇంకో తప్పు చేశారు. ఒక తాగుబోతు వ్యక్తి ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా అతన్ని తీసుకొచ్చి నాకు కట్టబెట్టారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే 2 పెళ్లిళ్ళు చేసిన తర్వాత వృద్ధాప్యంలో ఉండేటటువంటి నా తల్లిదండ్రులను కూడా నా రెండో భర్త తిరగబడి కొట్టడం వల్ల వాళ్ళు చేతులెత్తి దండం పెట్టి ఈ పెళ్లికో దండం మేము ఏమీ చేయలేదు అనేటటువంటి విధంగా నన్ను పెళ్లి గిల్లి ఏమీ లేకుండా నన్ను వీధిని పడేశారు అనేటటువంటి భావన ఆ అమ్మాయి వ్యక్తం పరిస్థితి. కానీ ఇక్కడ మేము బతుకు జట్కా బండి మీద ముఖ్యంగా మేడం గారు చూసేటటువంటి అంశం ఏంటంటే, మొదటి పెళ్లిలో నీకు వయసు లేదు, రెండో పెళ్లిలో కూడా 17 సంవత్సరాలు, అప్పుడు కూడా నీకు వయసు లేదు అని అనుకుంటాం. కానీ అక్కడి నుంచి 2.5 సంవత్సరాల తర్వాత దగ్గర దగ్గర అంటే కనుక నీకు 20 సంవత్సరాలు పైచిలకు వచ్చిన తర్వాత నీకు స్వామి అనేటటువంటి వ్యక్తి పరిచయం అయ్యాడు. అప్పటికి నీకు లోకజ్ఞానం ఉంది, పెళ్లి అనేటటువంటి డెఫినేషన్ నీకు తెలుసు, ఒక పెళ్లి కరెక్ట్గా లేకపోతే ఒక ఆడపిల్లి ఎంత క్షోభ అనుభవిస్తుంది అన్నది అన్నీ నీకు తెలుసు. ఇటువంటి కర్మ ఎవరికీ రాకూడదు అనేటటువంటి భావన నీ రెండో భర్త తాగి నేను వచ్చి కొట్టినప్పుడు నీకు అర్థమైంది. పగవాడికి కూడా ఇటువంటి కష్టం రాకూడదు అనేటటువంటి మాట నువ్వు అనుకున్నావు, నువ్వు ఆలోచించావు. అయినా కానీ స్వామి అనేటటువంటి వ్యక్తి నీ గదిలోకి వచ్చిన తర్వాత నలుగురు వచ్చి నిన్ను స్వామిని కొట్టడం అనేటటువంటి అంశాన్ని గురించే మాట్లాడుతున్నావు. కానీ ఒక పరాయి మగాడు, నా జీవితంలో వేరే పెళ్ళైనటువంటి ఒక పరాయి మగాడు తాక్కొచ్చాడా అనేది పక్కన పెట్టి వాళ్ళందరూ వచ్చి మీ ఇద్దరిని కొట్టడం కాదు, ఎవడరా నువ్వు అని చెప్పి అతన్ని కొట్టకుండా పోయి మీరిద్దరూ కలిపి మమ్మల్ని ఇద్దరిని కొట్టారు కాబట్టి మేము ఒక సంసార జీవితం మొదలు పెడతాము అనేటటువంటి ఆలోచన ఒక వయసు వచ్చి తెలివితేటలు వచ్చి లోకజ్ఞానం ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ఆలోచించే విధానమేనా అనేది నా ప్రశ్న. ఆ ప్రశ్నకి నీకు బదులు లేదు. నిజంగా వాస్తవానికి టీబీతో బాధపడేటటువంటి వ్యక్తి కంటే లేదంటే తాగి వచ్చి నిన్ను కొట్టేటటువంటి వ్యక్తి కంటే చాలా ప్రమాదం అనేటటువంటిది మా ముగ్గురికి ఉండేటటువంటి ఒక గాఢమైనటువంటి నమ్మకం. ఎందుకంటే అతను రాంగ్ రూట్లో వచ్చాడు. ఇప్పుడు నీకు ఎటువంటి బంధం లేనటువంటి ఒక వ్యక్తి నీ తలుపు తట్టి నీ గదిలోకి వచ్చినప్పుడు నువ్వు అతన్ని తిట్టి కొట్టి బయటకు పంపించకుండా అతన్ని నీ భర్త కింద తయారు చేసుకున్నావు కదా, మరి దీన్ని ఏమని అంటారు? దీన్ని ప్రేమని అంటారా, అతను నీ భర్తని అంటారా, లేదంటే నీ కొడుక్కి తండ్రిని అంటారా? దీన్ని ఏమని డిఫైన్ చేస్తాం? ఇలాంటి బంధం అనేటటువంటిది తాగేటటువంటి వ్యక్తి కొట్టేటటువంటి వ్యక్తి కంటే భయంకరమైనటువంటి బంధం కాదా అనేటటువంటిది ఒక్కసారి నువ్వు మనోవిశ్లేషణ చేసుకోవాల్సిందిగా నా విన్నపం. ఇక్కడ చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి ఒక అంశం అయితే ఉంది మేడం. స్వామిని మీరు ఎన్ని విధాలుగా అడిగినా, వాళ్ళ భార్య ఎన్ని విధాలుగా ప్రశ్నించినా, వెతుక్కుంటూ ఒకటి బాగా ప్రిపేర్ అయినటువంటి ఒక పాఠం ఏంటంటే కనుక తలుపు తీయదు, అన్నం పెట్టదు, బయటికి వెళ్ళి వస్తే కనుక అనుమానిస్తుంది అనేటటువంటిది ఏదైతే ఒక అక్రమ సంబంధం కానీ ఒక వేరే పరాయి స్త్రీతో కంటిన్యూస్గా సంబంధాలు పెట్టుకోవటం మొదలు పెట్టినటువంటి జరిగిన తర్వాత సంఘటనలన్నీ కూడా పెళ్ళైన కాడి నుంచి ఇదే తీరు ఇదే తంతు అనేటటువంటి విధంగా మాట్లాడేటటువంటి స్వామి యొక్క మాటలు హాస్యాస్పదం. నెంబర్ 2, ఖండించేటటువంటి అంశం. ఎందుకయ్యా నీ భార్య అంటే ఎందుకు లేదంటే కనుక సెక్షువల్గా భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి సంబంధంలో నన్ను సంతోష పెట్టలేకపోతుంది.
ఇది ఒక బ్రహ్మాస్త్రం మేడం. కొంతమంది మగాళ్ళకి వేరే స్త్రీతో ఒక ఆలోచన పెట్టుకున్నప్పుడు, వేరే స్త్రీలతో ఒక సంబంధం పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏ బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తే కనుక ఆ లేడీ మీద ఒక చెడు అభిప్రాయం అనేది ప్రజలకి క్రియేట్ చేసి వాళ్ళు చేసేటటువంటి తప్పుని సమర్థించుకునేటటువంటి పరిస్థితి రావాలి అంటే ఖచ్చితంగా ఈ బ్రహ్మాస్త్రం మన మైండ్లోనే ఉంది, కానీ అది వాస్తవానికి సైంటిఫిక్ కాన్సెప్ట్ కాదు. అది బహుశా కేవలం మనం వాడేటటువంటి ఒక బ్రహ్మాస్త్రం అన్నమాట. భార్యాభర్తల సంబంధంలో నువ్వు ఎప్పుడు కూడా అతను సంతృప్తి పరచలేదంట, ఎప్పుడు సంతృప్తి పరచకుండానే 2 పిల్లల్ని కనేశారంట. ఈ విధంగా మాట్లాడటం అనేటటువంటిది నీకు కానీ నీ పిల్లల భవిష్యత్తుకు కానీ మంచిది కాదు. ఈ అమ్మాయి నిన్ను బహుశా ఆ అమ్మాయి కంటే చాలా ఎక్కువగా పెట్టచ్చు, కానీ ఆ సుఖం వెనకాతల వేరే ఆడపిల్ల యొక్క కన్నీళ్లు ఉన్నాయి అన్నది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రాక్షసత్వం అంటారు. ఉన్నది చెప్పినా సార్, మరి అబద్ధం ఉన్నది చెప్పాలి. ఉన్నది చెప్పాలి అంటే ఇదా చెప్పేది? మరి చెప్పేది ఇది అంశమా? అంశం కాదు సార్. ఇది సరే చేసుకుంటే చేసుకో. ఇంకొక 2-3 సంవత్సరాల పాటు ఈ అమ్మాయి పెడతాదేమో, తర్వాత పెట్టలేదు, అప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? అనేటటువంటి ఇంకో మంచి చూపెట్టి అమ్మాయి దగ్గరికి వెళ్తావా? చేసుకుంటే చేసుకో. నాకు జాగ రాశి అంటే ఒకటి స్వామి, జాగ అంటే జాగ, ఇల్లు అంటే ఇల్లు అన్ని రాసి ఇచ్చిన మొత్తం. ఆ అమ్మాయి చేయలేకపోవటం కాదు, నీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అని చెప్పలేదు. భిక్షమని కాదు మేడం, అన్నట్టు నీ ఆస్తి మొత్తం, నీ ప్రేమ మొత్తం, నువ్వు మొత్తం ఆవిడకి ఆవిడ పిల్లలకే చెప్పినట్టే మేడం. అట్లాంటి చెప్పిందా? నువ్వు దాన్ని నన్ను వదిలే అని చెప్పిందా? ఆస్తి ఇల్లు అంతా మొత్తం రాసిమ్మన్నది. రాసిమ్మంటే నువ్వు ఎవరికంటే వాళ్ళకి పెట్టేస్తావని రాసిమ్మంది, అంతేగాని రాసిచ్చావు కాబట్టి నువ్వు ఇంకో దాంతో బొమ్మని చెప్పలేదుగా. చెప్పావమ్మా? అది కూడా పెద్ద మనుషుల మధ్యలో జరిగింది మేడం. నేను ఆస్తి కూడా నాకు ఇప్పటికైనా నాకు అవసరం లేదు, గంటెడు భూమి వద్దు. కాకపోతే పెద్ద మనుషులు ఏం చేశారు, సరే నేను ఒకవేళ ఆయన ఆస్తి 8 ఎకరాలు మొత్తం నా పేరు మీద రాస్తే కూడా వాళ్ళు నేను వాళ్ళని చూసుకొని ఎస్కేప్ అయితే కూడా ఇబ్బంది అవుతుంది. నాకు గంటెడు భూమి కూడా అవసరం లేదు, నాకు అద్దే వద్దు. 2 పిల్లలు ఉంటారు. ఈయన ఫస్ట్ టార్గెట్ ఏం చేశారు, పెద్ద మనుషులందరూ 2 ఎకరాలు ల్యాండ్ ఈయన పేరు మీద ఉంది. ఈయన పేరు మీద ఉన్నది ఏం చేశారు, మా పెద్దన్న 2 లక్షలు మాకు ఇచ్చిండు, అప్పు ఇచ్చిండు. మా ఆడపడుచు మొగడే ఇచ్చిండు. ఎప్పుడు ఇయ్యాలైనా రేపైనా నేను అతను కట్టాలి. కాకపోతే ఆయన ఏం చేసిన, పాస్బుక్లు మా అత్తమ్మది ఈయనది దగ్గర పెట్టుకొని ఒక 2 నెలలు నన్ను అది పట్ట చేసుకొని ఇవ్వడానికి నేను వల్ల అసలు ఇస్తేనే నేను చేసుకుంటా, లేకపోతే లేదని వేధించిండు. ఆయన నా సొంత అన్ననే కదా, ఆడపడుచు మొగడే, నన్ను మోసం చేయడు కదా అన్న. సరే అన్నయ్య, నాకు భూమి నీకు 2 లక్షలు ఇచ్చిన రోజే నాకు రిటర్న్ నాకు భూమి ఇచ్చేసి, అప్పటిదాకా నేను దున్నుకుంటా, నేనే ఎత్తున పెట్టుకుంటా, మంది కాదు కదా అని నా అన్న కాబట్టి నేను నమ్మి ఆయనకు ఎకరం భూమి నేను పట్ట చేసిచ్చిన తర్వాత ఈయన పేరు మీద 1.5 ల్యాండ్ ఉంది. అయితే 20 గుంటలు నా పేరు మీద రాసిరు. మా అత్తమ్మ పేరు మీద 6 ఎకరాలు ల్యాండ్ ఉంది. చెరొక్క ఎకరం వాళ్ళ పేరు మీద రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత ఏం చేసాడు, ప్రతి ఒక్క దగ్గరికి సఖీ సెంటర్కైనా కౌన్సిలింగ్కైనా ఎక్కడికైనా కానీ నీకు ఆస్తి ముఖ్యం అని చేశారు. మా అత్తమ్మ పేరు మీద ఇంకా 4 ఎకరాలు ఉన్నది. అయితే వాళ్ళు పెద్ద మనుషులు ఇట్లా అందరూ ఏమన్నారు, 1 ఎకరం ఉంచుకో, 2 లక్షలు నీ పేరు మీద పెట్టుకో, తర్వాత అది కూడా చిన్న బాబు పెద్ద బాబు మధ్యలో నువ్వు ఉండు, ఏ పైసలైనా నీ అకౌంట్లోనే పడుతుంది, 18 సంవత్సరాల దాకా నీ పేరు మీద ఉంటాయి, ఎవ్వి పైసలైనా కానీ. ఈ అమ్మాయి పేరు మీద మేము రాస్తలేవు, నీ మనమలే కదా, నేను రాసి అంటే రాసియా, ఆమె ఇష్టం, ఆమె ఆస్తి కాబట్టి ఆమె ఇష్టం, ఆమె రాసిస్తుందా రాసేదా ఆమె అవసరం లేదు. ఈయన పేరు మీద ఉన్నది మాత్రమే. అయితే ఫస్ట్ ఆమెకు రాసిస్తారేమో అని పెద్ద మనుషులు ఈయన పేరు మీద లేకుండా చేసారు. అంతా మీకు ఏం లేదు, పిల్లల పేరు మీద. అది నువ్వేం భిక్షమేలా, నిన్ను నమ్మి జీవితాంతం ఉంటావని వచ్చినప్పుడు ఆమెను వదిలేసి ఇంకో దాన్ని తెచ్చుకున్నప్పుడు ఇక పిల్లలకి భవిష్యత్తు చూడాలి కదా. నువ్వు చేసే తప్పు ఆ పిల్లలు ఎందుకు నష్టపోవాలి? అంతేగాని ఆస్తి రాసిచ్చావు కాబట్టి ఇంకో దాంతో తిరుగుతావా? నాకు అక్కడనే సుఖం దొరికిన కొట్టడం తిట్టడం అన్ని రకాలుగా. నేనే నిన్ను కొట్టినా? లేకుంటే ఎప్పుడు కొట్టినా? వేరేట కొట్టు సంపు అని చెప్పిన నీళ్ళకి కదా, గురిపెట్టు చెప్పినట్టు వింటున్నాం అన్నట్టు. అట్లా చెప్పి ఆమె చెప్పినాడు కాదు. నువ్వెందుకు మరి ఆమెని అంట పెట్టావు, ఎందుకు ఊరి పోయించావు, చేసావు? నీ వల్ల ఈరోజు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ చర్చ జరుగుతుంది అంటే నువ్వు సిగ్గుపడాలి. నీ మొహానికి నీ ఎక్స్ప్రెషన్కి నువ్వు చేసే పనులకి ఏం సంబంధం లేదు.
నువ్వు సైలెంట్ గా ఉంటే అమాయకురాలు అనుకోరు. నీ అమాయకమైన మొహం వెనక ఎంత రాక్షసత్వం ఉందో ఇక్కడే అర్థమవుతుంది వాడి మాటల్లోనే. నువ్వు ఎంతగా వాడిని నీ కంట్రోల్లో పెట్టుకొని భార్యని ఎన్ని రకాలుగా మానసికంగా హింసిస్తున్నావో అర్థమవుతుంది. ఓకే మేడం, చూసారుగా ఈరోజు ఆడపిల్లల్ని చేసి కిరోసిన్ పోసి తగలబెట్టే వాళ్ళని చూస్తున్నాం. సో వాళ్ళకి ఏ విధంగా శిక్షణ వేద్దాం, ఆడపిల్లల్ని ఎలా కాపాడదామని ఆలోచించే సమయంలో ఈ ఎదవలు పెళ్లి అనే పేరుతో ఈ ఆడపిల్ల జీవితాలు నాశనం చేసి ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మంట కలుపుతున్నారో మనం అర్థమవుతుంది. సో వాళ్ళకి న్యాయం చేయాలా వీళ్ళకి న్యాయం చేయాలా అనే టెన్షన్లో మనం ఉంటే వాడు మాట్లాడే మాటలు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదా వాళ్ళ అక్క చెల్లెలు కానీ తలదించుకునే పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయి తప్ప ఈరోజు సమాజం బాగుపడదని నాకు అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఇక్కడ శిక్ష పడడం అన్నది చివరిగా వచ్చేది. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత, ఒక నేరం జరిగిన తర్వాత ఆ నేరానికి ఏ శిక్ష విధించాలి అన్నది చివరిగా. అంటే ఆ నేరం అన్నది జరగకుండా ఉండవలసినటువంటి బాధ్యత ఈరోజు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ బాధ్యత అంటే నేరం జరగకుండా, తప్పు జరగకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రథమంగా తల్లిదండ్రులు, కుటుంబీకులు చేయాలి. మనం చూడండి, చాలా కేసుల్లోని పెళ్లి చేసుకున్నటువంటి భార్య, చాలా గౌరవంగా బ్రతకవలసినటువంటి భార్య ఈరోజు వీధిలో పడి లేదా రోడ్డు మీద పడవలసినటువంటి పరిస్థితి వస్తుందంటే కట్టుకున్నటువంటి భర్త చేసేటటువంటి తప్పుడు పనుల వల్ల, నేరాల వల్ల ఆ నేరాలని పూర్తిగా సపోర్ట్ చేసేటటువంటి భర్త తరఫు బంధువుల వల్లనే జరుగుతుంది అన్నది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సినటువంటి విషయం. అని ఇక్కడ ఈ కేసులో కూడా మీరు తారా విషయం తీసుకుంటే, తారా ఏమి ప్రేమించి వచ్చినటువంటి అమ్మాయి కాదు, తన మరదలను కాదని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి స్వామి చేసేటటువంటి తప్పుడు పనులు అంటే ఇతర వివాహేతర సంబంధాలు పెట్టుకున్నప్పుడు అతని బంధువులు అంటే తల్లిదండ్రులు కానివ్వండి, అక్కజల్లులు కానివ్వండి ఖండించకుండా దాన్ని ప్రోత్సహించడం ఇక్కడ ఈ యొక్క పరిస్థితికి అంటే తారా యొక్క కుటుంబము ఈరోజు రోడ్డు పాలు కావడానికి ప్రధానమైనటువంటి కారణం అన్నది మనం గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరు మన స్వామి కానివ్వండి, రజిత పరిచయం 8 సంవత్సరాలు అంటున్నారు, 5 సంవత్సరాల క్రితం వివాహం అయింది అంటున్నారు, 6 ఏళ్ళు కొడుకున్నాడు అని అంటున్నారు. అంటే 5 ఏళ్ళు పోనీ వివాహం తీసుకున్నా కానీ వివాహం తర్వాత కొడుకు పుట్టలేదు, వివాహానికి ముందే కొడుకు పుట్టాడు. అంటే ఒక అక్రమ సంబంధానికి పుట్టినటువంటి వాడు కొడుకు. అంటే ఆ అక్రమ సంబంధాన్ని ప్రోత్సహించినటువంటి వారు ఎవరు ఆ పరిస్థితికి రాగలిగారు అంటే అక్కడ మటుకి అదే భార్య అంటే కోడలు తారా ఉండగా, పిల్లలు ఉండగా, మనవడు మనవరాలు ఉండగా వాళ్ళందరినీ వదిలేసి ఈ రజితని వచ్చి అడగడం అన్నది ఎంత మటుకు సమంజసము, దాన్ని ఏ విధంగా మనం చూడాలి, అది ఏ విధంగా ఈ రోజు కుటుంబాలని నాశనం చేస్తుంది. ఇది పెళ్లి చేసుకొని రేప్ చేస్తున్నటువంటి కేసు, వివాహేతర సంబంధం పెట్టుకుని రేప్ చేస్తున్నటువంటి కేసు. ఇక్కడ స్వామి ఇస్తున్నటువంటి కారణం ఏంటి? రజితతోనే అతను అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం తన భార్య అయినటువంటి తార తనకు కావాల్సినప్పుడల్లా సంసారాన్ని ఇవ్వటం లేదు, అది ప్రధాన కారణంగా చూపించాడు. అంటే ఇక్కడ సెక్స్ ప్రధానమైనటువంటి కారణమైంది. కుటుంబంలోంచి వచ్చేటటువంటి ఇటువంటి అనుకోనటువంటి కోరికలు అంటే ప్రకృతికి విరుద్ధమైనటువంటి కోరికలే నిజానికి ఇటువంటి రేపులు అనేటటువంటి పరిస్థితులకి దారితీస్తుంది అని చెప్పడానికి ఇటువంటి కేసులే ప్రధానమైనటువంటి కారణం. ఇక్కడ తార ఆ విధంగా బలైతే ఇక్కడ రజిత అనేటటువంటి అమ్మాయి మళ్ళీ ఎందుకు అతని జీవితంలో ప్రవేశించింది, ఏమి అతనికి ఇస్తుందంటే కేవలము ఆ శారీరక పరమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది. అక్కడ కూడా ఆమె కూడా రేపుకే లోనవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా ఆ మహిళలు గుర్తించాలి. ఆ ఇటువంటి పరిస్థితుల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి, ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు కూడా గుర్తించాల్సినటువంటి విషయము. రజిత 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది అనేటటువంటి మాట చెప్పింది అంటే స్వామి 7 ఏళ్ల పాటు జైలుకి వెళ్లాల్సినటువంటి విషయము. సెక్షన్ 494 కింద అతను జైలు పాలవుతాడు. అలాగే రజిత నేను పెళ్లి చేసుకున్నాను అని మళ్ళొకసారి కానీ చెప్పిందంటే గృహహింస చట్టం కింద రజిత కూడా లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా గృహహింస చట్టంలోనే అంతర్భాగమై వాళ్ళు కూడా అక్యూజ్డ్ గా అలాగే నిందితులుగా పరిగణింపబడతారు. కనుక ఈ వేదికను ఉపయోగించుకొని స్వామి రజితని ఈ నిమిషం ఇక్కడ వదిలేసి తన భార్య బిడ్డలతో సరిగా ఉన్నాడా? సరే కుంటి సాకులు చెప్పి తారాని ఇబ్బంది పెట్టాలనుకుంటే
సెక్షన్ 494ని ఇన్వోక్ చేసి అతనికి జైలుకు పంపించడానికి పరిపూర్ణమైనటువంటి అవకాశం ఉన్నటువంటి కేసు ఇది. అంతేకాకుండా ఇతను ఏం సంపాదిస్తున్నాడో ఆ సంపాదనలోని ప్రతి పైసా భార్య బిడ్డలకు చెందేటట్టుగా కూడా మెయింటెనెన్స్ కేసు వేసుకునేటటువంటి అవకాశం. సో అన్ని విధాల తారాకే చట్టపరంగా అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇన్వోక్ చేస్తే స్వామి జీవితము అంధకారం అవుతుంది. రజిత ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. రజితకు పుట్టినటువంటి బిడ్డ రోడ్లు పాలయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇళ్ళ విషయంలో అసలు జోక్యం లేదు సార్. కాకపోతే వాళ్ళు పోయింది ఎందుకంటే లొల్లి పెట్టుకుంటున్నారు. అవన్నీ ఏం మాట్లాడద్దు రజిత, నువ్వు ఆయన జీవితంలోంచి వదిలి వెళ్ళిపోవాలి. నీకు మొదట పెళ్లి అయింది, చనిపోయాడు భర్త. 2 వదిలేసావు, నువ్వే వదిలేసావు. వదలడం నీకు కొత్త కాదు. ఇతన్ని వదిలేవా, సరే లేని పక్షంలో నిన్ను క్రిమినల్ కేసులో పెట్టిస్తే నీ జీవితం చాలా భయానకంగా మారుతుంది. నీ కొడుకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకో. నువ్వు పర్వాలేదు, నువ్వు వెళ్ళి జైల్లో ఉంటావు, నో ప్రాబ్లం. కానీ నీ కొడుకు సంగతి ఏంటి? నువ్వు జైలుకి వెళ్తావు, అతను జైలుకి వెళ్తాడు. ఇద్దరు కలిసి ఉండేటటువంటి అవకాశం లేదు. టైంకి ఇప్పుడు అర్థంటే మేడం నేను నీతో మాట్లాడలేదు. లేదు ఈయన మంచోడైతే మేము వల్ల నీ జీవితానికి సేఫ్టీ కూడా ఉండదు. ఆల్రెడీ బంధువులు వచ్చి కొట్టారా, ఏదైనా జరుగుతుంది ఫ్యూచర్ లో. వీడేం నీకు కాపలా కూర్చోలేడు. లేదు మేము ఇద్దరిని ఆదుకుంటాం. తలదించుకోవాల్సి వస్తుంది. వెళ్ళిపోతావు. నువ్వు గౌరవంగా పని చేసుకొని నీ కొడుకుని పెంచుకో. ఏం కావాలి? ఇంకో పెళ్లి కూడా చేసుకో. ఏమ్మా? కానీ పెళ్లి కానివాడినో లేదా భార్య చనిపోయిన వాడినో లేదా విడాకులు Divorce తీసుకున్న వాడినో చేసుకో. చూసి పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళని చేసుకుంటే నువ్వు కూడా జైలుకి పోతావు. టైమింగ్ మర్యాదగా వెళ్తావా లేకపోతే ఏంటి మా పని మేము చేయమంటావా? వెళ్ళిపోమ్మా. లాయర్ గారు కేసులు వేయమంటావా? వెళ్ళిపోతా. ఇక్కడ వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ వాడు వచ్చి ఏడ్చాడు, వాళ్ళ అమ్మ వచ్చి అడుక్కుంది అంటే వాళ్ళ జీవితాలు కాదు నాశనం అయ్యేది, నీ జీవితం నాశనం అవుతుంది. నువ్వు ఆయన మీద జాలి చూపించక్కర్లేదు. వచ్చాడు కదా అని జాలి చూపించి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇప్పుడు నీ ఆయన మీద జాలి చూపించావంటే భవిష్యత్తులో నిన్ను చూసి జాలి పడేవాళ్ళు ఉండరు. నీకోసం సెపరేట్ చట్టం ఉందా ఏంటి? మర్యాదగా మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడుతున్నావా? మేడం ఫస్ట్ ఆ కొడుక్కి నువ్వు నెలకింత అని చెప్పి ఇవ్వు, అప్పుడు ఆలోచిద్దాం. చాలా మాట్లాడుతున్నావు కదా, నాకు ఇద్దరు కావాలని. నెలకు ఆ పిల్లోడికి ఎంత ఇస్తావు? నెలకు 10,000 ఇస్తాం మేడం. 10,000 ఎంత వస్తుంది నీకు నెలకి? 20 దాకా వస్తుంది. 15-20. 10,000 ఒక్కడికి ఇచ్చేస్తావు. ఇక్కడేమో 1, 2, 3, 4 ఇస్తావు. ఇన్ని రోజులు వాళ్ళు ఎట్లా బతికిరు మరి? 10,000 ఇన్ని రోజులు పని లేక బతికారు. ఇప్పుడు నువ్వు నెలకి ఏమి ఇస్తావో చెప్పు అంతే. నీకు వచ్చే 20,000లోనే ఒక్కడికేమో 10,000 ఇచ్చేస్తావు. 4 10,000లో బతుకుతారు. ఏం లాజిక్ చెప్తున్నావు? నువ్వు ఒక అకౌంట్ ఓపెన్ చేయమ్మా. ఇన్ని రోజులు అంటే నీ భార్య ఇన్ని రోజులు కేసు పెట్టలేదు. ఈ రోజు కేసు మేము పెడతాం. ఈ మంది మాట్లాడుకుని ఎట్లా వచ్చినా తెలియదు. మంచిగా ఉన్నాక మళ్ళీ నువ్వు జైలుకి వెళ్తావు, 100% వెళ్తావు. ఎందుకంటే నువ్వే చెప్పావు పెళ్లి చేసుకున్నానని. మా దగ్గర ఆటలాడద్దు. తార దగ్గర ఆడినట్టు, రజిత దగ్గర నిజాలు చెప్తాను. చట్టంలో ఒక పెళ్ళామే ఉంది. ఇంకో దాన్ని చేసుకుంటే 8 సంవత్సరాల లోపలికి వెళ్తావు. పోయినా సరే మేడం. పో. 8 ఏళ్ల నుంచి అక్రమ సంబంధం పెట్టుకొని నువ్వు పెళ్లి ఎందుకు 5 ఏళ్ల క్రితం చేసుకున్నావు? 8 ఏళ్ల క్రితం ఎందుకు చేసుకోలే? 3 ఏళ్లు నీకు అన్ని శారీరక ఇస్తావు, నువ్వు పర్మిషన్ సర్టిఫికేట్ ఇచ్చి అప్పుడు పెళ్లి చేసుకుంటావా? అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ నంబర్ ని ఫోన్ కి మెసేజ్ చేయి. ప్రతి నెల 5,000 రూపాయలు ఆ అకౌంట్ లో ఇవ్వాలి. నువ్వు ఆమె జోలికి కానీ వెళ్ళినట్టు తెలిసిందా మేము కంప్లైంట్ వేస్తాం. నీ జోలికి వచ్చినట్టు కానీ తెలిస్తే నువ్వు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. లేదా మాకు చెప్పు, మేము కంప్లైంట్ ఇస్తాం. అట్లా కాదు ఉన్నావు అంటే నీ మీద, వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెల్లెల మీద కేసు పెడతాం. మీ అమ్మ నాన్న ఉన్నారా? వాళ్ళ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు కూడా సపోర్ట్ చేసి నీతో చేయిస్తున్నారు, వేరే వాళ్ళ జీవితం నాశనం చేస్తున్నారని. అర్థమైందా? కావాలని ఇంకోటి నువ్వు జాలి పడ్డా పిచ్చోళ్ళ కనిపిస్తున్నామా? అది సుఖమేకపోతే రోడ్డు మీద ఆడదాన్ని చేసి చంపేస్తావా? నీ పెళ్ళాం ఎట్లా అవుతుందంటే నా వేరే వాడి పెళ్ళాం. డైవర్స్ తీసుకుందా కోర్టులో? మీ అమ్మ నిన్ను కొట్టి చక్కగా తీర్చుంటే ఈరోజు ఇట్లా మాట్లాడు.
ఒక డాక్టర్ ముందర, ఒక ఎమ్మెల్యే ముందర, ఒక లాయర్ ముందర నీకోసం చట్టం మార్చమంటావా? ఇద్దరిని చేసుకునేదానికి, ముగ్గురిని చేసుకునేదానికి కోసము జైలుకి పోతాడంట దానికోసం. ఏమయ్యా అదే అదేం పాట. పెద్ద పెళ్లిళ్ళే 3 చేసుకుంది, నువ్వు ఒకటి అక్రమ సంబంధం. దానికోసం భార్యని ఏడిపిస్తావు నువ్వు. అదే మాట ఇన్ని లక్షల మంది చూస్తుండగా ఇట్లేదంట తార. సుఖమీయకుండానే నాకు 2 పిల్లలు కనిందా నీకు? చెప్తా అంటే ఎక్కువ చేస్తున్నావు. భార్యలు పరువు పోతుందని కేసులు లేరు కాబట్టి ఆడుతున్నారు. నీ భార్య ఇక్కడికి వచ్చే బదులు కోర్టుకి వెళ్ళి 494 వేస్తుంటే డైరెక్ట్ గా 8 years పోతావు జైలుకి. వీళ్ళు అయ్యో పాపమని మొగుడు మీద జాలి చూపిస్తారు, మొగుడు ఉన్న దాని మీద కోపపడతారు. వాళ్ళని కొట్టాలి, వాళ్ళని తిట్టాలి అంటారు. వాళ్ళు కాదు, మీరు చక్కగా ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు? పిల్లలు మాత్రం ఎవరితో నవ్వుతూ మాట్లాడకూడదు, ఎవరితో బైక్ మీద పోకూడదు, మీకు అనుమానాలు వస్తాయి, పిల్లల్ని వదిలేస్తారు. మీరు మాత్రం కాపురాలే పెట్టేసి పిల్లల్ని కన్నేసినా కూడా మీ పిల్లలు అడ్జస్ట్ అయి ఉండాలి, ఇద్దరిని చూసుకుంటారు. చక్కగా ఒక భార్యని 2 పిల్లల్ని చూసుకోలేవు, వాళ్ళకి చక్కగా చదువు చెప్పలేవు, నీకు 2 కావాలి. ఎటకారంగా ఉందా మమ్మల్ని చూస్తుంటే? లేకపోతే పని లేకుండా కూర్చున్నాం అనుకుంటున్నావా? మర్యాదగా కనుక వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ కేసు మేమే టేకప్ చేస్తాం. ఈ రోజు నీలాంటి ఆడవాళ్ళు ఉండటం వల్లే ఇలాంటి తార లాంటి మంచి ఆడపిల్లలు, కుటుంబంలో మంచిగా పెరిగిన పిల్లలు ఏడుస్తూ కూర్చున్నారు. కుటుంబం అంటే మీకు గౌరవం లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, సమాజం అంటే గౌరవం లేదు, పెళ్లి వ్యవస్థ మీద గౌరవం లేని నీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని వెనకేసుకొని ఆటలాడుతున్నారు. కానీ ఈ రోజు మమ్మల్ని వచ్చి అడిగింది కాబట్టి తారా, ఖచ్చితంగా ఈ కేసు మేము టేకప్ చేస్తాం. అర్థమవుతుందా? లేసెల్లు. మళ్ళీ గనక స్వామి వచ్చాడు, ఏడ్చాడు, అడిగాడు అని చెప్తే మాత్రం మర్యాద ఉండదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. వెళ్ళు. క్లియర్ గా నీకు చెప్తున్నాను, నీ మొగుడికి జైలుకి వెళ్ళాలి అని సరదా ఉంటే 494 పెట్టు. అలాగే ఎవరెవరు సపోర్ట్ చేశారో పెద్ద మనుషులు అంటున్నదే, ఏ పెద్ద మనుషులు సపోర్ట్ చేసినారో వాళ్ళని, వాళ్ళ అమ్మ అక్క చెల్లెల్ని, ఈ అమ్మాయిని, వీళ్ళ అమ్మ నాన్నని అందరినీ పార్టీ చేసి డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళ వల్ల నీకు మానసికంగా శారీరకంగా ఎలా హింసకు గురవుతున్నావు కేసు పెట్టు. అలాగే నీకు నీ పిల్లలకి మెయింటెనెన్స్ కూడా పెట్టు. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. మనం మెత్తగా అడుక్కుంటుంటే నెత్తి నెక్కి కూర్చొని మన మీదే నిందలేస్తుంటారు. ఈరోజు కష్టం అనేది సుఖం అనేది ఉంటుంది, దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఈ విధంగా సుఖ పెట్టలేదని ఇంకో సుఖం కోసం ఎత్తుక్కుంటూ పోవటం కరెక్ట్ కాదు కదా. నువ్వు కూడా ఇలాగే ఓపికగా ఉన్నావు అంటే ఇంకా నువ్వు మానసికంగా డిప్రెస్ అయిపోతావు. నీ మంచితనం చేతగానితనంగా తీసుకుంటున్నాడు అబ్బాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను కూడా సాల్వ్ చేసిన మహిళా గ్రూపులలో ఉండి కూడా కొంచెం కష్టపడ్డ వాళ్ళు కూడా గిట్లా కాదు గిట్లా అని నేను చెప్పిన. కానీ నా సమస్య, నా బాధ అంటే నేను చాలా ఫైటింగ్ చేసిన, చాలా అది చేసిన, కాళ్ళు పట్టుకుని కూడా బతిలాడిన సిచ్యువేషన్లో కూడా నేను ఎలా అంటే నీకు అలా నేను నడుచుకుంటా. అలాంటి ఫీలింగ్ ఎప్పుడు నాకు చెప్పలేడు. చెప్పక ఈ స్టెప్లకేసి ఇంకో అమ్మాయి ఎప్పుడు చూడు నాకు మెంటల్ టార్చరే పెడుతుండు. మళ్ళీ ఇలా ఉంది నీది లోపం, ఇలా మార్చుకుంటే నాకు నచ్చుతుంది అని ఫ్రీగా ఉండి చెప్తలేడు. మొత్తం మెంటల్గా ఇప్పుడు సపోర్ట్ ఇచ్చేది అక్కలు, ఒక తల్లి ఇస్తుంది కాబట్టి ఆయన మెంటల్గా ఇట్లా తయారైంది. అంత ముందుకు వాళ్ళు నాకు సపోర్ట్ ఉన్నారు, ఇప్పుడు ఈయనకు సపోర్ట్ ఉన్నారు. ఆ ధీమతోటి ఇంత దూరము ఏడికైనా కానీ ఆమెను ఒక 200 మంది ఎంపీటీసులు, సర్పంచులు, పోలీసులు ఎంతమంది ఉన్నా కానీ ఆ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ దాకా కూడా మొత్తం ఆమెను చేతిని వదిలిపెట్టలేడు. సెక్యూరిటీ లెక్కలే ముందు ఒక 6 వెనక 6 పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళారు వీళ్ళను. మళ్ళీ ఎక్కడన్నా వెళ్ళిపోతారు కావచ్చు అండి, అంత భయంకరమన్నా తీసుకొచ్చారు వీళ్ళు. ఈయన మానుకుంటలేడు కూడా చాలా సరే. వేరే అబ్బాయితోటి ఉండంగా కూడా ఇలాంటి సిచ్యువేషన్ అని పోలీస్ స్టేషన్లో కూడా ఘోరంగా నా
నా భర్త ఇజ్జత్ పోతే నాన్న ఇజ్జత్ పోతే నా పిల్లలు ఇప్పుడు 13 సంవత్సరాలు 6వ తరగతి, ఒకళ్ళు 4వ తరగతి. డాడీ అనే ఫీలింగే లేదు వాళ్ళకు. కొంచెం అన్న అయ్యో మా డాడీతో మేము గడుపుతాము, మా డాడీతో మేము ఇలా వెళ్తాము అనే సిచ్యువేషన్లో కూడా లేదు. డాడీని చూస్తే వీళ్ళు ఓలో. మా పెద్ద కొడుకుని ఆల్రెడీ నేను హాస్టల్ వేసినా కూడా చాలా సార్లు కూడా మస్తు టార్చర్ అనుభవిస్తాడు. మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా మమ్మీ నువ్వు సరిగా ఉంటలేవు, నువ్వు తింటేనే మేము తింటామని నా 2 పిల్లలు పక్క పంటుండే తిని పెడతారు అప్పుడప్పుడు కూడా మేడం. అంత ఏం లేదు మేడం, అంత ఏం లేదు. అంత ఏం బతుకుతున్నావు? ఈరోజు ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియకపోయినా అమ్మాయి బాధలు చూసి ఆ పిల్లల్ని చూస్తే మాకు ఏడుపు వస్తుంది. నీకు పెళ్లి చేసుకుని నీతో కాపురం చేసుకున్న ఆడపిల్ల ఈరోజు ఇంత బాధపడుతుంటే ఇక నుంచి నేను తప్పు చేయను, నీకు నచ్చినట్టు ఉంటాను, నువ్వు కూడా నాకు నచ్చినట్టు ఇలా ఉండు అని చెప్పాల్సింది పోయి అంత అబద్ధం అంటే పని లేకుండా అబద్ధాలు చెప్తావా? బాధ నాకు అలాంటి సిచ్యువేషన్ అయినా తోటి ఏం చెప్పుకోలేకపోతున్నావు? సందులు ఉన్నప్పుడు కూడా లంగా జాకెట్ మీద 1 నుంచి 4 దాకా వస్తాను మేడం. నేను అలాంటి సిచ్యువేషన్లో నేను ఉండాలి, లేని రోగాలు వస్తాయి అని అంటే కూడా 1 నుంచి 4 దాకా. మళ్ళీ పెద్ద మనుషులు మా గల్లికున్నారు, వాళ్ళు వచ్చి ఆమె చీర తీసుకొచ్చి నాకు చీర కట్టించింది. వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళతోటే ఉండు, నాకు అద్దెకు అవసరం లేదు, నాకు అద్దె అద్దు, వాళ్ళతోటే ఉండు అని అంటారు. చాలాసార్లు వాళ్ళ పెద్ద మనుషులు నాకు ఊళ్ళే మాత్రమైతే మా గల్లి వాళ్ళు కూడా చాలాసార్లు నాకు అడ్జస్ట్. ఒక 4 దాకా 4:30 దాకా కూడా నాకు కావాలి కాసుకుంటూ ఉన్నారు. 4-5 లేడీస్ పెద్ద మనుషులు కూడా వచ్చి ఎందుకు డోర్ తీస్తలేవురా, ఏంటిదిరా అని ఎంత అడిగినా కానీ చెప్పకపోవు. నేను ఏం లేదు అమ్మాయి దగ్గరికి పోయినా అని అంటే కథ ఏం లేదు, చీర ఇట్లా లాగి గుంజుకుండా అంటే మీదనే మొత్తం 1 నుంచి 4 దాకా. మళ్ళీ అక్కడ బయట లైట్ బంద్ చేస్తాడు, లోపల లైట్ ఉంచుకుంటాడు. ఎవరైనా వస్తురా అని ఇద్దరికి నేను చూసుకుంటే ఎవడు వస్తుండో ఏం కథ అని చీప్గా ఆలోచిస్తాడు. ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి అసలైన అవమానము చూస్తున్నా కళ్ళది, అంతేగాని నీలో లేదే దోషం. ఒక అమ్మాయిని తెలియని వాళ్ళు చేయటము ఒక ఎత్తు అయితే, నమ్మి వచ్చిన భర్త ఇలా ప్రతిరోజు బట్టలు లేకుండా రోడ్డు మీద నిలబెట్టడం అనేది, అమ్మాయి ప్రతిరోజు ఎలా చనిపోతుందో అనేది మనకు అర్థమవుతుంది. మనం అనుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఎంత మనసులోని అంటే ఈరోజు సమాజంలోని మహిళ పట్ల జరిగేటటువంటి అత్యాచారాలు కానివ్వండి, కుటుంబంలోని మహిళ పట్ల జరుగుతున్నటువంటి ఈ నిరంకుశత్వం కానివ్వండి, లేదా ఆమె పట్ల ప్రేమ లేకుండా ఆమెను హింసిస్తున్నటువంటి ధోరణి కానివ్వండి, ఇవన్నీ చూసి మీరు కంట తడి పెట్టుకుంటున్నారు. నిజంగా మీరు ఎంత చలించిపోయారు. ఏజ్ ఏంటి, అమ్మాయి పడుతున్న కష్టాలు ఏంటి అసలు. ఇవి రోజు చూస్తున్నటువంటి
సాటి మహిళలకు అంటే ఒక అత్తగారి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఆడపడుచుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ మనసు కరగకపోవడము, తోటి స్త్రీ అయినటువంటి ఆ ఇంటి కోడలు లేదా వదినకి సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళ అన్నకి వాళ్ళ కొడుక్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఇంకా దుర్మార్గులుగా నేరస్తులుగా మార్చడానికే ప్రయత్నిస్తున్నారు. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ పోతే వాళ్ళు ఈరోజు భార్య మీద చేసినటువంటి నేరాలు రేపు బయట మహిళల మీద కూడా అత్యాచారాలుగా మారి చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. రాను రాను నిజం చెప్పాలంటే ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దుస్సంఘటనలు ఏ స్థాయికి వస్తున్నాయంటే చట్టం శిక్షించేటంత మటుకు కూడా ప్రజలు ఆగేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు సమాజం రాను రాను విసిగిపోయి మహిళలపైన జరిగేటటువంటి అత్యాచారాలకు తామే సమాధానం చెప్తాము, వాళ్ళని నిలువున చంపేస్తామనేటటువంటి ఆవేశానికి లోనవుతుంది ఈరోజు సమాజం. రేపు ఇలాగా ఎంకరేజ్ చేసేటటువంటి తల్లులు లేదా అక్కజల్లులు ఉంటే వాళ్ళు ముందుకెళ్ళి నేరస్తులుగా మారితే వాళ్ళని రక్షించేటటువంటి వాళ్ళు ఎవరో ఉండరు. కనుక సమాజం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆదిలోనే ఒక తప్పు జరుగుతుంది అంటే అది నేరంగా మారక ముందే తుంచివేయడానికి ప్రయత్నించాలి, దాన్ని మార్చడానికి ప్రయత్నించాలి. దానికి ముందు మహిళలే నడుం కట్టాలి. కుటుంబంలోని ప్రతి సభ్యులు కూడా ముందుకొచ్చి ఆ ఇంట్లో ఏ మగవాడైనా తప్పు చేస్తే, ఏ ఆడదైనా, ఇక్కడ మగవాడే అనను, ఏ ఆడదైనా తప్పు చేస్తే ఆ తప్పుని మొదట్లోనే తప్పుగా ఉన్నప్పుడే ఖండించాలి. లేని పక్షంలో అది నేరంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తప్పుగా అంటే ఇక్కడ మగవాడంటే ఇక్కడ మన స్వామి లాంటి వాళ్ళని తీసుకోవాలి. అదే ఆడపిల్ల అంటే రజిత కుటుంబీకులు కూడా వాళ్ళమ్మ నాన్న కూడా నిజం చెప్పాలంటే కూతురు చేసే పనిని తప్పని ఖండించాలి, సరిదిద్దడానికి ప్రయత్నించాలి. లేని పక్షంలో కుటుంబాలు ఇలా విచ్ఛిన్నం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇంకా మూడో విషయం ఏంటంటే ఇక్కడ ఈ వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్తూ భార్యలు కూడా నిజానికి వాళ్ళ పాత్ర కూడా పోషించాలి. నా భర్త చాలా మంచోడు, వచ్చినటువంటి ఆడదే చెడ్డదని అనుకోవద్దండి. మీరు ఇందాక చాలా మంచి మాట చెప్పారు. మగవాడు సరిగ్గా ఉంటే ఏ ఆడదో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఒకవేళ మగవాడు తన భర్త తప్పుదారి పట్టినప్పుడు భార్య కూడా తన వంతు పాత్ర పోషించి ఆ తప్పుని నేరంగా మారకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఈ కేసులోనే 8 సంవత్సరాల నుంచి వీళ్ళకి అక్రమ సంబంధం ఉంది. 5 సంవత్సరాల క్రితం పెళ్ళయింది అని చెప్తున్నారు. అంటే 8 సంవత్సరాల దగ్గర ఎక్కడైతే 8 years స్టార్టింగ్ లోనే అక్రమ సంబంధం ఉందో అక్కడే దాన్ని తుంచేసి ఉంటే 494గా మారేటటువంటి అవకాశం ఉండేది కాదు. ఎందుకు మీరు తుంచలేదు? నా భర్తకి ఎక్కడ శిక్ష పడుతుందో, నా భర్తని ఎక్కడ కొట్టి తరిమేసిన అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకున్నాక మళ్ళీ వాడు తీసుకొచ్చాడు పోలీస్ స్టేషన్. ఈ అమ్మాయి కంటిన్యూస్ ప్రయత్నం చేస్తూనే ఉంది. పోలీస్ ఇప్పుడు అదే ఒకటి ఇదొకటి కూడా అంటే మేము ప్రయత్నం చేసామంటే ఆ ప్రయత్నం కూడా కరెక్ట్ ప్రయత్నం ఉండాలి. అంటే ఒక్కసారి చట్టం అని అనుకున్న తర్వాత ఆ చట్టాన్ని సరిగ్గా ఇన్వోక్ చేయాలి. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాలంటే ఒకసారి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్లో అది FIRగా రిజిస్టర్ కాకపోయినా అక్కడ న్యాయం జరగకపోయినా ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి. వేసినప్పుడు తప్పకుండా న్యాయం జరిగేటటువంటి అవకాశం. కానీ వీళ్ళు అలా చెయ్యరు. మహిళలు ఏం చేస్తారంటే భార్యల స్థానంలో ఉన్నటువంటి మహిళలు ఆ భర్తల మీద ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి జస్ట్ బెదిరించడానికి, సార్ ఉట్టి బెదిరించండి సార్, ఏమీ చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. కానీ సాధారణంగా ఎక్కడైతే నేరాలు జరుగుతాయో, ఎక్కడైతే తప్పులు జరుగుతాయో అక్కడ మహిళ స్పందించదు. ఎక్కడైతే నేరాలు జరగవో ఉట్టిగా అంటే టైంపాస్కి చేసేటటువంటి కేసుల్లో మాత్రము మహిళలు, చాలా మంది మహిళలు ఈరోజు చట్టాన్ని మిస్యూటిలైజ్ చేసుకొని 498Aలని DVCలని అలా 10 కేసులు వేసి తమ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నాడు సందర్భాలు కూడా అనేక ఉన్నాయి ఈరోజు కోర్టుల్లో. అలా కాకుండా ఇలాంటి కేసుల్లోని బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత తారాలాంటి భార్య పైన కూడా ఉంది అన్నది మనం గుర్తించాలి. సో మళ్ళీ ఇంకోసారి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఎలాగో రజిత, ఒకవేళ రజిత జోలుకు కానీ మళ్ళీ వెళ్తే వెంటనే ఈ అమ్మాయి 494 ఇన్వోక్ చేయాలి. అలాగే రజిత కూడా ఇతని మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తే తప్పకుండా మళ్ళీ అర్థమైందమ్మా. ఇప్పటికీ అమ్మాయి నేను ఉండను అని ఖచ్చితంగా చెప్పి వెళ్ళింది. అలా కాదని ఇతను వెళ్ళి ఏడ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకొని వాళ్ళిద్దరు కలవాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా 494 ఇన్వోక్ చేయి. అలాగే డొమెస్టిక్ వైలెన్స్, వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే మళ్ళీ సపోర్ట్ వస్తారో వీళ్ళిద్దరికి వాళ్ళందరి మీద పెట్టండి. అప్పుడు కానీ మీకు న్యాయం జరగదు. లేకపోతే మీరు ఇలాగే ఏడుస్తూ మీరు ఏదో ఒకటి చేసుకున్నారనుకో మీ పిల్లలు అనాథలు అవుతారు. ఇలాంటి వాళ్ళ కోసం మన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అది మైండ్ లో పెట్టుకో. టాబ్లెట్స్ వేసుకోవడం, సూసైడ్ చేసుకో. ఎందుకంటే నువ్వు బ్రతికుండగానే నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఇవ్వలేదన్న వాడు రేపు నువ్వేమన్నా చేసుకుంటే నీ పిల్లల్ని ఎందుకు చూసుకుంటాడు? సో నువ్వు ఖచ్చితంగా నీ పిల్లల కోసం బతకాలి. నువ్వు చాలా ధైర్యవంతురాలు, చాలా తెలివైన అమ్మాయి. తెలివిగానే నువ్వు ఏ చట్టాన్ని ఇన్వోక్ చేయాలో ఆ చట్టాన్ని ఇన్వోక్ చేసి వాడికి పనిష్మెంట్ ఇచ్చి సరిదిద్దుకొని నీ మొగుడుగా పెట్టుకో. ఓకేనా?
ఓకే, మరి చూసారు కదా స్వామి లాంటి సైనికులు ఏ విధంగా భార్య సుఖం ఇవ్వలేదన్న కారణాలు చూపి మరి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారో, ఇలాంటి వాళ్ళే ఈ రోజు రోడ్ల మీద కనిపించే అమ్మాయిని రేప్ చేసి తగలబెట్టే క్యారెక్టర్లు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో వీళ్ళని సరిదిద్దాల్సిన తల్లిదండ్రులు గాని అక్క చెల్లెలు గాని సరిదిద్దగా సపోర్ట్ చేయటం వల్లే ఈ రోజు ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. సో తల్లిదండ్రులు సరిదిద్దకపోతే ఆ తల్లిదండ్రుల మీద అక్క చెల్లెల మీద కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. అలాగే రజిత లాంటి ఆడపిల్లలు తమ జీవితాలు నాశనం చేసుకుంటూ పక్క వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం అలాంటి వాళ్ళని వదిలిపెట్టకుండా చట్టంలో వాళ్ళకి వేయాల్సిన శిక్షను వేయాలి. సో చట్టాలు కనుక స్ట్రిక్ట్ గా ఉండి ఇమీడియట్ యాక్షన్ కనుక తీసుకోగలిగితేనే స్వామి లాంటి వాళ్ళకి ఒక భయం ఉంటుంది. లేకపోతే ఇన్ని రోజులు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారు అన్నట్టుగా చాలా చులకనగా మాట్లాడటం, నేను ఇద్దరిని చేసుకుంటాను అని చెప్పి లాయర్ల ముందు ఎమ్మెల్యేల ముందే చెప్తున్నారు అంటే చట్టం అంటే వాళ్ళకి ఎంత భయం లేని, ఎంత అహంకారం అనేది అర్థమవుతుంది. సో ఇలాంటి షోస్ చూస్తున్న లాయర్లు కానీ జడ్జిలకి చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నా, ఇలాంటి కేసుల్ని మీరు సుమోటోగా తీసుకొని ఇలా తప్పు చేసిన వాళ్ళకి మీరు వెంటనే శిక్షలు వేసి వీళ్ళని లోపలికి పంపించిన రోజునే ఆడపిల్లకి, ముఖ్యంగా పెళ్లి చేసుకున్న భార్య స్థానంలో ఉన్న మహిళకి మీ చట్టాల్లో ఉన్న గౌరవం గాని హక్కులు గాని దక్కే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.